ఎవరు మీరు? ఏ బయటికి వెళ్ళండి. సెక్యూరిటీ. ఏయ్, నువ్వు ఎంతో అరిచినా ఎవ్వరు ఇక్కడికి రారు. రేయ్, కత్తివరా. ఇదిగో అన్నా. వెళ్ళండి బయటికి. రేయ్, బయటికి పోండ్రా. పోండ్రా బయటికి. బంగారి, అక్క, ఎవరు వీళ్ళంతా? తెలీదండి. సడన్ గా లోపలికి వచ్చి చంపాలని చూస్తున్నారు. రేయ్, ఇప్పుడు ఏం చేద్దాంరా? చేసేదేముంది, అడ్డు వస్తే వీడిని కూడా వేసేయడమే. అయ్యో, రేయ్, మాకు దాన్ని ప్రాణాలతో కావాలి. మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణాలు పోతాయి. ఆ? అర్థం కాలా? రేయ్, నీ ప్రాణాలు పోతాయంటున్నా. ఓ, అలా అంటారా? సరే, చేతనైతే చెయ్యి వేయి, అప్పుడు ఎవరు ప్రాణాలు పోతాయో చూద్దాం. అక్క. మీరు కొంచెం వెనకాలండి. రాయిందు. కమ్ హియర్. పంచ్ లైన్లు వేస్తావరా? పంచ్ లైన్లు. ఎక్కడికి గుండుగా బంగారి మీదనే చెయ్యేస్తావా? చంపాలని చూస్తావా? లేదు లేదు, నేను చేయను. ఈ చేత్తోనే కదా బంగారిని చంపటానికి వచ్చావు. నేనంటే నచ్చదు అని చెప్తున్నాడు. దగ్గరికి వెళ్తేనే ఓ అని విరుచుకు పడుతున్నాడు. మరి నా కోసం వచ్చిన వాళ్ళని ఇంతలా కొట్టాల్సిన అవసరం ఈయనకి ఎందుకున్నట్టు? ఇందు తల్లి, భయపడ్డావా? ఊరికే పుష్ప ఆడుకుంటున్నాడు, భయపడకూడదు, ఓకేనా? సూపర్. అవును, ఎవరు బంగారు వాళ్ళు? ఎవరు వాళ్ళ నాకెలా తెలుస్తుంది సార్? మీరే మనుషుల్ని పంపించారనుకున్నాను. అంటే మీకు నేనే కదా పెద్ద శత్రువు, అందుకే మీరే నా మీద మనుషుల్ని సెట్ చేసి పంపించారని నాకు డౌట్గా ఉంది. కానీ మీరే టైంకొచ్చి కాపాడారేంటి? అది నాకు అర్థం కావట్లేదు. పోతే పోయింది అనుకుని వదిలేయచ్చు కదా. వదిలేస్తే జానుకి ఎవరు సమాధానం చెప్తారు? నేనేమి నీ మీద ఉన్న ప్రేమతో కాపాడలేదులే. ఈ కంపెనీకి మీరు సీఈఓ కదా, అందుకనే కాపాడాను. హో, నేను కాని పోతే మీ కంపెనీకి నష్టం వస్తుందని కాపాడారు, అంతే కదా? అంత సీన్ నీకు లేదులే. ఆ కోటివ్వు. ఇందు పాప, ఇంటికి పోదామా? పోదాం.
ఏంటి అక్కడే ఉన్నావు? మీరు ఇందుని మాత్రమే రమ్మని పిలిచారు కదా. బంగారి, నువ్వు కూడా రా అని పిలిచారనుకోండి, నేను వస్తాను. లేదంటే నేను ఆటో పట్టుకుని వెళ్ళిపోతాను. అక్క రా, అక్క రా, రా అక్క, రా. జాన్సమ్మా, ఆ, ఆ, బంగారి అమ్మా. ఏంటి ఏమైంది? ఎక్కడికెళ్ళారిద్దరు? ఏం లేదమ్మా, ఆఫీసులోనే ఉన్నాను. ఇదేనా ఇంటికొచ్చే టైం ఆఫీస్ నుంచి? ఎందుకు లేట్ అయింది? అంటే కొంచెం వర్క్ ఉంది అమ్మా, అందుకే. ఏంటి రవి, ఎక్కడో కింద పడినట్టున్నావేంటి? షర్ట్ అంతా అదోలా ఉంది, ఏమైంది? ఆ, అది అంటే అది జాను. రవి చెప్పు. అంటే జాను, బంగారీని అటాక్ చేయడానికి ఆఫీస్కి రౌడీలు ఎవరో వచ్చారు. కరెక్ట్ టైంకి నేను అక్కడికి వెళ్ళాను. అటాక్ చేయడానికా? బంగారీనా? ఆఫీస్లో అంతా సెక్యూరిటీ సిస్టమ్ ఉన్న ఆఫీస్. ఎలా ఎలా లోపలికొచ్చుంటారు? లేదు, దీన్ని ఇక్కడితో వదలకూడదు. వెంటనే పోలీస్ స్టేషన్కి కాల్ చేసి కంప్లైంట్ రైజ్ చేయి. నేను కమిషనర్ గారితో మాట్లాడతాను. రవి, సీసీటీవీ చెక్ చేయి. జాన్సమ్మా, అదంతా ఎందుకు? నేను బానే ఉన్నాను కదా. ఇంతకు ముందు ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు కదా. ఇదే ఫస్ట్ టైం. ఇది మనమే చూసుకుందాం. లేదు బంగారి, అలా అంతా వదలకూడదు. మన ఆఫీస్ లోపలికి రౌడీలు ఎలా రాగలిగారు? నీకేదైనా అయ్యుంటే? అమ్మా, కాపాడడానికి రవి సార్ వచ్చారు కదా. జాన్సమ్మా, ఇది బయట తెలియకూడదు. అవును జాను, బయటికి తెలిస్తే మన కంపెనీ పేరే పాడవుతుంది. సేఫ్టీ లేదు అని అనుకుంటారు. వద్దులే జాను, ఇదంతా మర్చిపో. ఏదో ఒక యాక్సెస్తోనే కదా లోపలికొచ్చుంటారు. అంటే యాక్సెస్ కార్డ్ ఎవరో ఇచ్చుంటారు. జాను, అదంతా నేను చూసుకుంటాను, నువ్వు వదిలేసి. బంగారి, అమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. నీకు కుటుంబ బాధ్యతలు కూడా ఉన్నాయి.